అమరావతి పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. చరిత్రలో నిలిచిపోయేలా పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా నేడు మధ్యాహ్నం 3:25 ప్రారంభం కానుంది. పునఃప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరించనున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి సభా వేదికను మంత్రి నారాయణ పరిశీలించారు. దీనికోసం 3,531 ఆర్టీసీ బస్సులు, 4,050 ప్రైవేటు వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభకు వచ్చే వారి కోసం ఆహారం, డ్రింకింగ్ వాటర్, 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రాజధాని పునర్నిర్మాణ పనులను అయితే ప్రారంభించడానికి ఈరోజు మోడీ పర్యటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసింది. అటు ప్రధాని పాల్గొనే సంఖ్యలో పెద్ద ఎత్తులో ప్రజలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మధ్యాహ్నం 2:55 ఎయిర్పోర్ట్కి చేరుకున్న మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్లో తిరిగి 3:15 వెలగపూడి దగ్గరికి అయితే చేరుకుంటారు. అటు మధ్యాహ్నం 1:30కి 3:20కి తిరిగి ఆదివారం చేస్తూ సభవైకి వెళ్తే అభివాదాలు చేస్తూ సభవైకి అయితే వెళ్తారు. అటు 3:30 నుంచి అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అటుగా పనుల ప్రారంభానికి సూచిక ఫైలాన్ అయితే ఆవిష్కరిస్తారు. 1:15 పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో పాల్గొనడమే జరుగుతుంది. అటు సాయంత్రం తిరిగి 4:55 హెలికాప్టర్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి అయితే ప్రయాణం అయితే జరుగుతుంది. దీని అనంతరం అమరావతిలో ఇప్పటికీ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలతో సహా మొత్తం 40,000 కోట్ల రూపాయలకు విలువైన 74 ప్రాజెక్టులకు సంబంధించి నరేంద్ర మోడీ ఈ రోజునైతే శంకుస్థాపనలు అయితే చేయనున్నారు. ఇటు 1,159 కోట్లతో పాటు కృష్ణా జిల్లా నాయకులతో కలిసి ఇటు క్షిపణి ప్రయోగ కేంద్రం దగ్గర నుంచి 100 కోట్లతో విలువైన విశాఖ యూనిట్ మాల్ దగ్గర నుంచి అటు వెస్ట్ రైల్వే జోన్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజున వర్చువల్గా అయితే శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 3,176 కోట్లతో NHAI చేపట్టే 6 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయడంతో పాటు 8 నేషనల్ హైవేలు ప్రాజెక్టులు కూడా ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రారంభం అయితే చేయబోతున్నారు. అటు వేదికపైకి మోదీతో పాటు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి మొత్తం 19 మంది అయితే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వేదికపైకి వచ్చేలాగా అనుమతులు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న వేదిక దగ్గర నుంచి అటు తుళ్లూరు మండలానికి సంబంధించి అటు వేదిక అమరావతి సచివాలయం దగ్గర నుంచి మొత్తం నాన్ ఫ్లై జోన్గా 5 కిలోమీటర్ల పాటు ఎటువంటి డ్రోన్లకి సైతం ఎగరే ఇది లేకుండా నాన్ ఫ్లై జోన్గా అయితే ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయాలు తీసుకొని దానికి తగ్గ ఆదేశాలు అయితే జారీ చేసింది. అటు అధికారులకు అయితే సంబంధించి ఇటు కార్పొరేషన్ అధికారులకు సంబంధించి దగ్గరుండి ఏర్పాట్లను అయితే పరిశీలించమని అధికారులకు ఇప్పుడే జారీలు అయితే చేశారు. దీనికి సంబంధించి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా 100 మంది ఆర్డీఓలకు సైతం బాధ్యతలు అప్పగించి వాళ్ళని ఇది చేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇటు పురంధరేశ్వరితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అటు బీజేపీ రాజ్యాధ్యక్షులు పురంధరేశ్వరి, కేంద్ర మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడుతో పాటు మొత్తం 19 మంది అయితే ఈ సభ మీద ఉండి సభ్యులు అయితే నిలవడానికి ఆదేశాలు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. వీటి కోసమే కాకుండా పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా మొత్తం 256 ఎకరాలకు సంబంధించి పార్కింగ్ అయితే ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి వచ్చే విధంగా ఏవైతే ఉందో దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఏర్పాటును దగ్గరుండి పర్యవేక్షించే విధంగా స్థలాలను అయితే కేటాయించడం జరిగింది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే మొత్తం చుట్టుపక్కల రాజధాని ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి అమరావతికి ప్రజలకు సంబంధించి ఇప్పటికే 6,000 బస్సులను అయితే కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన బస్సులకు కూడా పార్కింగ్ ప్రదేశాలు ఎటువంటి ఇబ్బందులు అయితే జరగకుండా ఉండే విధంగా కావాల్సిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు పద్మ. అయితే వాసు, ప్రధాని మోదీ రోడ్డు మార్గాన్ని కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఎంతవరకు ఛాన్స్ ఉందనుకోవచ్చు? ప్రస్తుతానికి ఖరారైన షెడ్యూల్లో ఎటువంటి రోడ్డు మార్గ మ్యాప్ను అయితే ఇప్పటి వరకు విడుదల చేయడం అనేది జరగలేదు. ఎందుకంటే అక్కడ గన్నవరం నుంచి బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం నుంచి హెలికాప్టర్ ద్వారా కేవలం హెలిప్యాడ్ వద్దకు మాత్రమే చేరుకుంటారు. ఇక్కడ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా హెలిప్యాడ్ వద్దకు వెళ్ళి అక్కడి నుంచి నరేంద్ర మోడీకి స్వాగతం అయితే పలికి అక్కడి నుంచి సభ వద్దకు అభివాదం చేస్తూ అక్కడి నుంచి హెలిప్యాడ్ వద్ద నుంచి సభ వద్దకు తీసుకురావడం మాత్రమే జరుగుతుందని ప్రస్తుతానికైతే షెడ్యూల్లో ఖరారైంది. షెడ్యూల్ దగ్గరికి ఆ సభ వద్దకు వచ్చేసరికి 3
3:30 అవుతుంది కాబట్టి అక్కడి నుంచి 1:15 పాటు 4:30 వరకు మోడీ ఈ సభలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉన్నప్పుడు ఈ గంటన్నరలో వ్యవధిలోని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కానీ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా మొత్తం మీద శంకుస్థాపన కార్యక్రమాలు అయితే వర్చువల్గా కానీ ఫిజికల్గా కానీ ఏదైనా సరే అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి తప్ప ఎటువంటి ఖరారైన షెడ్యూల్లో ఇప్పటిదాకా ఎటువంటి రోడ్ మ్యాప్ అయితే ప్రకటించలేదు పద్మ. అంటే రాజధాని పునర్నిర్మాణంతో పాటు ఇంకా వేటికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందనుకోవచ్చు మోదీ? మొత్తం మీద ఇటు అమరావతి పునర్నిర్మాణం గత 10 సంవత్సరాల క్రితం టీడీపీ అధికారంలో ఉండగా 10 సంవత్సరాల క్రితం శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ కూడా ఇదే అమరావతికి వచ్చి 10 సంవత్సరాల క్రితం ఒక మట్టిని తీసుకొని వచ్చి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అమరావతి పనులు ఎటువంటి ముందుకు వెళ్ళడం గడిచిన గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుకని సైతం అమరావతిలో ఇప్పటిదాకా నిర్మించడం అనేది జరగలేదు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పేలైన 3 రాజధానుల నినాదాన్ని తీసుకువచ్చి అమరావతిని కూడా వెనుకబడేయడం అనేది జరిగింది. ఇప్పుడు తిరిగి 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని తిరిగి పునర్నిర్మాణ వ్యవస్థను చేయించడం జరిగింది. కార్యక్రమంతో పాటు మొత్తం వెరసి అటు పైలానికి సంబంధించిన ప్రాజెక్టు సైతం ఇటు వైజాగ్కి సంబంధించిన ప్రాజెక్టుని మొత్తం 3,156 కోట్లతో మొత్తం మీద 3 ప్రాజెక్టులను పెద్ద ప్రాజెక్టులను సైతం నరేంద్ర మోడీ ఈరోజు వర్చువల్ విధానంతో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు అయితే చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లను కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వ నాయకులు దగ్గరుండి అయితే చూసుకోవడం జరుగుతుంది పద్మ. అంటే ఇతర రాష్ట్రాల నుంచి సంబంధించి ఎవరైనా వీఐపీలు వివిఐపీలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పద్మ. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పటికే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి అతనికి సైతం ఇన్విటేషన్ అయితే పంపించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేనప్పటికీ ప్రధాన కార్యదర్శి అయిన నాగేశ్వర్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అయితే అందజేయడం జరిగింది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న అయిన మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ సభకు రావాలని ఆహ్వానం అయితే పంపించడం జరిగింది. ఇలా వెరసి మొత్తం అటు రాజకీయ నాయకులు అయితేనేది అటు మొత్తం మిగతా సెలబ్రిటీలకు సైతం వాళ్ళకు కూడా ఆహ్వానాలు అయితే పంపడం జరిగింది. మొత్తం మీద ఈ కూటమి ప్రభుత్వ నాయకులు దగ్గరుండి ప్రతి ఒక్క పర్యటనకు సంబంధించి ఈ పర్యటనలు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులని కలగకుండా చుట్టుపక్కల ఉన్న ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న ఈ మహారాష్ట్రకి సంబంధించి రాజకీయ నాయకులు కానీ కూటమి ప్రభుత్వంతో ఎవరైతే దగ్గర సన్నిహిత సంబంధాలు మెలుగుతూ ఉంటారో వాళ్ళకి కూడా ఆహ్వాన పత్రికలు అయితే పంపడం జరిగింది. ఇప్పటికీ అటు ఏది ఏమైనప్పటికీ వచ్చిన ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా అటు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వచ్చినా ఓన్లీ కూటమి ప్రభుత్వ నాయకులకు సంబంధించి కానీ అటు జనసేన నాయకులకు సంబంధించి కానీ ఇటు బీజేపీ నాయకులకు సంబంధించి అని మొత్తం వేదిక మీదకి 19 మందిని మాత్రమే అలౌ చేస్తూ ఉండటంతో దాంట్లో ఇప్పటికే షెడ్యూల్ అయితే ఖరారైంది. ఈ షెడ్యూల్కి సంబంధించి 19 నాయకుల పేర్లు కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. అధికారులు దగ్గర నుండి ఏర్పాట్లను అయితే ఇప్పటికీ పర్యవేక్షిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగకుండా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లను అయితే తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు అయితే చెప్తున్నారు. పద్మ, సభా ప్రాంగణం వద్ద ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? సభా ప్రాంగణం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఖచ్చితంగా ఎవరైతే పాసులు అయితే ఉంటున్నాయో వాళ్ళని మాత్రమే సభా ప్రాంగణం దగ్గరికి ఎలో చేస్తున్నారు. అటు రాజకీయ నాయకులు అయితేనేది ఇటు కార్యకర్తలు అయితేనేది ఎవరికైనా సరే జారీ చేసిన పాసుల ప్రకారమే పోలీసులు మొత్తం చెక్ చేసి అక్కడికి సభా ప్రాంగణం దగ్గరికి అయితే ఎలో చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సభా ప్రాంగణం చుట్టుపక్కల అటు పార్కింగ్కి సంబంధించి కానీ ఇటు కార్యకర్తలకు సంబంధించి కానీ ఇటు భోజన సదుపాయానికి సంబంధించి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గత 4 రోజులుగా దగ్గరుండి అటు కూటమి ప్రభుత్వ నాయకులు కానీ మినిస్టర్లు కానీ లోకల్గా ఉండే లీడర్లు కానీ వాళ్ళందరికీ వెరసి బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. కాబట్టి దగ్గరుండి వాళ్ళు ప్రతి ఒక్క బాధ్యతను నిర్వర్తించడం అయితే జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 276 ఎకరాలకు సంబంధించి అటు పార్కింగ్ని ఏర్పాటు చేశారు. ఏ వస్తున్న కార్లకు కానీ బస్సులకు కానీ అటు కార్యకర్తలకి ఇటు 2 వీలర్స్ ఇప్పటికే నిర్వహించడం అనేది జరిగింది. ఇప్పటిదాకా అక్కడికి పంపించకపోవడం, అదేవిధంగా పాసులు లేని వాళ్ళని సభా ప్రాంగణం దగ్గరికి ఎలో చేయకపోవడంతో వీళ్ళందరికీ కొంచెం గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ ఏది ఏమైనప్పటికీ పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అటు పూర్తి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడంతో అతని భద్రత దృష్ట్యా ఖచ్చితంగా ఎవరికైతే పాసులు జారీ చేశారో వాళ్ళని మాత్రమే సభాస్థలి దగ్గరికి అయితే అనుమతిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరినీ చుట్టుపక్కల ఏదైతే సభాస్థలి ఉందో ఆ చుట్టుపక్కల కూడా 5 కిలోమీటర్ల ముందే నిలువరించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అటు ఆ సభాస్థలికి సంబంధించి 5 కిలోమీటర్ల మేర నాన్ ఫ్లై జోన్గా అయితే ఇప్పటికే అధికారులు అయితే అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి అటు ఏ ఒక్క డ్రోన్ని కానీ లేదు కెమెరాని అనాథరైజ్డ్ కెమెరా పర్సన్స్ కానీ ఎవరిని కూడా లోపలికైతే అలో చేయట్లేదు. అటు దానికి సంబంధించి సభా ప్రాంగణం దగ్గర ఏ ఒక్కరిని తెలియని వ్యక్తులను అయితే అనుమతించడం జరగట్లేదని ఇప్పటికే పోలీసులు కానీ అటు అధికారులు కానీ స్పష్టం చేయడం అయితే జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తంగా అయితే అమరావతిలో
అమరావతి పునః ప్రారంభానికి సంబంధించి శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. శంకుస్థాపన మోదీ పలు ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేసే అవకాశాల నేపథ్యంలో ఆ విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా తుది దశ కంటే కాదు మొత్తంగా కంప్లీట్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్ తో పాటు పలు నిర్మాణాలకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల గృహ సముదాయాలకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏ తదితర ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపన అయితే చేయనున్నారు. మరికొన్ని వర్చువల్ పద్ధతిలో పలు ప్రాజెక్టులకు అయితే భూమి పూజ కూడా చేయనున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది.